ఇన్వాలిడ్ రిక్వెస్ట్ వచ్చింది కదా, దాన్ని రీఫ్రెష్ కొట్టాలా? రీఫ్రెష్ కొడితే మనకు కొత్త మెయిల్ వస్తుంది. హలో హలో పే నౌ అని ఉంటుంది కింద, పే నౌ అని వచ్చేస్తుంది కింద. పే నౌ అని వచ్చిందా మీకు? పే నౌ అన్నది ఆప్షనే రావట్లేదు. మీకు ఏమొస్తుంది అంటే ఇన్వాలిడ్ రిక్వెస్ట్ అని వస్తుంది ఆడ. ఇన్వాలిడ్ రిక్వెస్ట్ అని వస్తుంది. అవునవును, అది అట్లనే వస్తుంది. మీరు ఏం చేయండి, మీ వాట్సాప్ ఓపెన్ చేసిరు. మీరు వాట్సాప్ ఓపెన్ చేయకండి. నేను మెయిల్దే మాట్లాడుతున్నాను. హలో మెయిలే మాట్లాడుతున్నా. మెయిల్దే మాట్లాడుతున్నాను. మెయిలే, వాట్సాప్ అసలు మేము ఓపెన్ చేయలే. ఓకే, వాట్సాప్ లో ఎట్లా చూపించింది? యాక్సెప్ట్ కొట్టినాగానే మీకు అంటే డిఫరెంట్ గా చూపిస్తుందా, లేదా ఇట్లా పే నౌ అని చూపిస్తేస్తారు మన కింద? రాలేదు. మీరు ఒక పని చేయండి. యాక్సెప్ట్ కొట్టిన ఓకే ఓకే, మీ దగ్గర లింక్ ఉంటే రీసెండ్ చేయండి, లేకుంటే ఒక పని చేయండి. ఇంకోటి ఆ లెటర్ ఉన్నది మళ్ళీ ఒకసారి ఫార్వర్డ్ చేయండి, చెప్పేయండి, అయిపోతుంది కదా. అవన్నీ ఎందుకు మళ్ళా చేయలేమన్నా, అందుకోసం. సరే, నాకు మెయిల్ అది యాక్సెప్ట్ రిజెక్ట్ ఆఫర్ది మెయిల్ నాకు ఒకసారి పంపేయండి, నేను మెయిల్ చెప్తాను. పంపిస్తానండి. నాకు పంపించండి అన్న, చూస్తా. మీ నెంబర్ నాది లేదండి, మేడం నెంబర్ ఉంది, అదే వాట్సాప్ నెంబర్ కాదన్నా. అయ్యో అన్న, మెయిల్ చెప్తా, నా .com మెయిల్ చెప్తా, నా పర్సనల్ మెయిల్ చెప్తా. మీ పర్సనల్ మెయిల్ నుంచి నాకు ఇప్పుడు అన్నకి ఎట్లయితే ఫార్వర్డ్ కొట్టిందో అట్లా నాకు ఫార్వర్డ్ కొట్టా మెయిల్. నీ పేరేంటి బాయ్? హలో హలో హలో, నీ పేరేంటి? రాహుల్. మళ్ళీ ఎందుకు అంత అగ్రెసివ్గా మాట్లాడుతున్నావు? కొంచెం మెల్లగా మాట్లాడొచ్చు కదా. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మెల్లగా మాట్లాడు. నీ సర్వెంట్ కాదు ఈడ, విన్నావా? సర్వెంటా మళ్ళా నీకు? మరి ఎందుకు అట్లా గట్టిగా మాట్లాడుతున్నావు? స్లోగా మాట్లాడు. అరే నా మాటలే అట్లా, నా మాట్లాడి ఇట్లాంటి వాళ్ళు మాట్లాడి అట్లా అయిపోయింది. నా మాటలు ఏం చేస్తాను? ఇంట్లో కూడా అట్లా మాట్లాడతావా? ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడతావా? అంతే 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 అంతే. ఇప్పుడు ఏంది, చెయ్యమంటావా చెయ్యొద్దంటావా? ఒకటే మాట చెప్పు. చెయ్యాలన్నా లెటర్ తీసుకున్నావు, అట్లా వచ్చింది ఇట్లా. ఇప్పుడు నీకు మాట నేను చెయ్యకపోయినా విన్నావా? నేను చెయ్యకు చూస్తావా? చూస్తా. ఇక్కడ లేవను పైసలు చూస్తావా? బెట్టా ఒక్క నిమిషం విషయం ఆగు. నేను ఇవన్నీ కస్టమర్ దగ్గర మాట్లాడు, ఇంట్లో మాట్లాడాలి. నువ్వు ఏమనుకుంటున్నావు? ఏజెన్సీలో పని చేస్తున్నావు, తోపు అనుకుంటున్నావు ఏంది నువ్వు? నేను ఇట్లనే మాట్లాడతా అంటున్నావు. మెల్లగా మాట్లాడన్నా, నీకు మెల్లగా మాట్లాడన్నా. తోపుని మళ్ళా తోపు ఇప్పుడు ఏంది చెప్పు. అదే నీకేమన్నా మెల్లగా మాట్లాడన్నా. మెల్లగా మాట్లాడతావా? నువ్వు మెల్లగా మాట్లాడతావా? ఒకటే మాట చెప్పు. నువ్వు అరిచినా మాత్రం ఏదో భయపడేట అనుకుంటున్నావు ఏమో గానీ అనుకుంటున్నావు నువ్వు. నీకేమన్నా మెల్లగా మాట్లాడన్నా. నేను మెల్లగా మాట్లాడు. నేను ఇట్లనే మాట్లాడుతుంటే ఏంది ఇంట్లో పని చేస్తే మీ మేనేజర్ని మీ ఏజెన్సీ మజాగా అనుకుంటున్నావు ఏమో. మెల్ల ఎందుకు నువ్వు ఎందుకు అరుస్తున్నావు? నువ్వు మెల్లగా మాట్లాడు. ఫస్ట్ వాయిస్ ఫస్ట్ అర్థమైందా? అరే వాయిస్ అని నీకు వాయిస్ ఇంత అని చెప్పినా కదా నీకు. అరే చూస్తా మంచి మాట్లాడుతున్నా నీకు, అన్ని మంచి రెస్పెక్ట్ మాట్లాడుతా, మెల్ల మాట్లాడుతున్నా. లెటర్ తీసుకోవడానికి ₹1 కట్టండి రా బాయ్, చూస్తాను ఏం చేస్తావు. పైసలు లేదు అది చెప్పు. ₹1 కట్టండి సరేనా? నీకు లేదని చెప్పు, లేదని చెప్పు. చెప్తున్నా అట్లా మన అలా ఇక మర్చిపోయిగా పేమెంట్ మర్చిపోను. ఇక మర్చిపోగా నీ కాడ లేదు ₹5 కూడా. విష్ణు ఫోన్ డిస్కనెక్ట్